ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జోస్ని దశరథపై అటాక్ చేసిందని సాక్ష్యాలతో సహా నిరూపించి శ్రీధర్ సుమిత్రకి నిజం తెలిసేలా చేస్తాడు. ఇక దాంతో జోస్న అసలు స్వరూపం తెలిసి కుప్ప కూలిపోతుంది సుమిత్ర. షాకింగ్ నిర్ణయం కూడా తీసుకోబోతుంది. మరి అసలు ఏం జరిగింది? అసలు శ్రీధర్ ఏ సాక్ష్యం చూపించి దీప ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాడు? అసలు చేసిందంతా జోస్న అన్న విషయాన్ని ఎలా నిరూపించబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే అసలు అంత సంతోషంగా ఉన్నారని అనుకునే లోపు సుమిత్ర మళ్ళీ దీపతో కొంచెం నమ్మకం లేనట్టుగా, నమ్మకాన్ని కోల్పోయినట్టుగా మాట్లాడుతుండడంతో దీప మాత్రం అసలు తన తల్లిదండ్రులు ఇద్దరు కలిసిపోయారని, వాళ్ళిద్దరి పక్కన కూర్చొని భోజనం చేశానని సంతోషంగా ఉంటున్న సమయంలో దీపతో సుమిత్ర అలా నమ్మకం లేనట్టుగా మాట్లాడడంతో దీప మనసు కాస్త నొచ్చుకుంది. కానీ ఎప్పటికైనా నిజం బయటపడుతుంది. అసలు నన్ను మా అమ్మ ఏ తప్పు చేయనిదానిలాగా నన్ను దగ్గరికి తీసుకుంటుంది, తన ప్రేమను చూపిస్తుంది అన్న విషయం తలుచుకొని అసలు తనకు తానే సర్ది చెప్పుకుంటుంది దీప. అయితే కార్తిక్ కూడా దీప విషయంలో అసలు ఆ జ్యోత్స్న తప్పు చేసిందని నిరూపించాలని, జ్యోత్స్న ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నిస్తుందని తెలిసి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించి జ్యోత్స్న బండారం బయట పెట్టాలని, జ్యోత్స్నకి బుద్ధెచ్చేలా చేయాలని చాలా గట్టిగా పూనుకుంటాడు. దానికోసమే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే కార్తిక్ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలో శ్రీధర్ కనపడతాడు. ఏంటి కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అనగానే, ఏం లేదు మాస్టరు, నాకు కొంచెం పనుంది అందుకనే వెళ్తున్నాను అనగానే, ఏంటి ఈ తండ్రితో చెప్పకూడని రహస్యమా అనగానే, చూడు మాస్టరు, ఒకప్పట్లాగా నువ్వుంటే నేను అసలు నీతో ఏమీ షేర్ చేసుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఒక బాధ్యత ఉన్న తండ్రిలాగా మారిపోయావు. అంటే నువ్వు నీ భార్య విషయంలో ఎంత ప్రేమను పొందాలనుకుంటున్నావు, అందరితో కలిసిపోవాలని, నీ కుటుంబానికి కూడా ఒక కుటుంబం ఇవ్వాలని, పిన్ని వాళ్ళకు కూడా ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలని ట్రై చేస్తున్నావు. నాకు ఆ విషయం అర్థమైంది. త్వరలోనే అంతా కలిసిపోతుంది మాస్టరు, అందరం కలిసి ఉంటాము. కానీ నువ్వు చేసిన ఆ తప్పుని యాక్సెప్ట్ చేయడానికి అమ్మకు కొంత టైం పడుతుంది. కానీ ఈ విషయంలో మీ అందరినీ సంతోషపట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వేం దిగులు పడకు మాస్టారు అనగానే, నిజంగా సరిగా నేను ఎవరికి ఏమీ చేయలేదు కార్తీక్. కానీ నువ్వు నన్ను ఒక నీ కొడుకులాగా అనుకొని నీ కొడుకు కాపురం ఎలా బాగుపడాలి, అసలు నువ్వు నా స్థానంలో ఉన్నావు, తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, కొడుకు స్థానంలో నేను ఉన్నాను. నేను తప్పు చేశాను, నేను కుమిలిపోతున్నాను అనగానే, పశ్చాత్తాపానికి మించిన క్షమాపణ లేదు. అయినా నువ్వు తెలుసుకున్నావు నీ తప్పేంటో, కానీ ఆ తప్పుని మనం సరిదిద్దలేం కాబట్టి ఆ తప్పుని మనం ఇంకా రిపీట్ చేయకుండా, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా చేయాలి మాస్టారు అంటూ ఇక కార్తీక్ అయితే మాట్లాడతాడు. అవును సరే, నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, ఏంటి కార్తీక్ అది అనగానే, అది అంటూ, ఈ తండ్రితో చెప్పకూడదా అనగానే, నేను నీ ఎంత తెలివిపరుని కాకపోవచ్చు కార్తీక్, కానీ నా వంతు సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తాను కదా, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు కార్తీక్? నువ్వు ఏ సమస్యలో ఉన్నా నీ సమస్య ఇది అని నాకు చెప్పుకునే స్వేచ్ఛ నీకు లేదా అంటూ అనగానే, నేను ఆ సమస్యని తీర్చకపోవచ్చు, కానీ దానికి ఏదో ఒక మార్గం నా వైపు నుంచి కూడా నేను పరిష్కారం చూపించడానికి ట్రై చేస్తాను కదా కార్తీక్ అంటూ శ్రీధర్ అయితే మాట్లాడతాడు. ఏం లేదు మాస్టరు, అసలు సుమిత్రత్త నిజంగా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం ఉండేది. అత్త కూడా అందరినీ ప్రేమగా చూసేది. కానీ ఇప్పుడు జ్యోత్స్న చేసిన మాయ మాటల వల్ల సుమిత్రత్తకి అసలు దీప అంటేనే పడడం లేదు అనగానే, అయినా దీప నిజానికి ఒకప్పుడు దీప అంటే నాకు కూడా ఇష్టం ఉండేది కాదు.
కానీ దీప గురించి కంప్లీట్‌గా తెలిసిన తర్వాత నాకు అసలు దీపం మీద గౌరవం ఏర్పడింది. కాకపోతే ఆ ఇంట్లో ఆ గొడవలన్నీ కూడా దీప వల్లే అని కొంచెం చిన్నగా ఆహ్, ఏదో అపార్థం అయితే ఉండేదిలే. ఏంటి మాస్టారు నువ్వు కూడా దీపనే తప్పు పడుతున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? దీప ఏ తప్పు చేయలేదని నీకు తెలీదా? దీప ఎలాంటిదో నీకు తెలీదా అనగానే, నిజమే కార్తీక్. దీప ఏ తప్పు చేసుండదు. కానీ మనం తప్పు చేయకపోయినా ఒక్కోసారి ఆ తప్పు చేశామని చెప్పడం వల్ల అవతల వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా అనగానే, కానీ చెయ్యని తప్పును ఎలా ఒప్పుకోమంటారు మాస్టారు? అయినా దీపకు కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా! చేయని తప్పుని ఒప్పుకొని, తన మనసుని చంపుకొని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం ఏంటి? అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తాడు. నీ మనసు చూస్తుంటే నిజంగా నీలాంటి భర్త దొరకడం నిజంగా దీప అదృష్టం రా కార్తీక్ అంటూ అనుకుంటూ ఉండగా, చాలులే మాస్టారు. అయినా ఇప్పుడు నేను చేయాల్సిందేంటి అంటే దీప ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. అసలు దశరథ మామయ్య కు బుల్లెట్ తగిలిందని, ఆ బుల్లెట్ దీప చేతిలోంచి వచ్చిన గన్‌లోది కాదని ప్రూవ్ చేస్తే, ఇక దీప ఏ తప్పు చేయలేదని నిరూపించడం అయిపోతుంది. ఆ తర్వాత సుమిత్రత్తకి దీపం మీద ఎటువంటి కోపం ఉండదు. ఇక దీపని సుమిత్రత్త ఎప్పటిలాగా మునుపటిలాగా చూస్తుంది. ఆ తర్వాత నేను ఒక నిజం బయట పెట్టాలనుకుంటున్నాను అనగానే, ఏంటి? నిజం బయట పెట్టాలనుకుంటున్నావా? ఏంటా నిజం అనగానే, చెప్పాను కదా మాస్టరు. ఈ నిజం బయట పెట్టాలి అంటే ముందు సుమిత్రతకి దీప మీద కోపం తగ్గాలి. దీపని క్షమించాలి. అప్పుడే దీప ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న తర్వాత ఈ నిజం బయటపడాలి అనగానే, ఇది అందరికీ సంతోషపెట్టే వార్తే అవుతుంది అనగానే, అంటే ఏంటి కార్తీక్? ఎలాంటి వార్తో ఈ తండ్రితో ముందుగా చెప్పకూడదా అనగానే, నువ్వు ఆ మాట వినాలి అంటే నీ వంతు సహాయం నీకు చేతనైతే నువ్వు కూడా అసలు ఆ బుల్లెట్ దీప చేతిలోంచి వచ్చిన గన్‌లోది కాదు అని నువ్వు కూడా నిరూపించడానికి ప్రయత్నం చెయ్యి మాస్టారు. నాకేదో సహాయం చేయాలనుకుంటున్నావు కదా! అంటూ అనగానే, ఖచ్చితంగా తండ్రి బాధ్యతని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నేను తండ్రిగా నీకు ఏ సహాయం చేయలేదు. కానీ నీ భార్య సంతోషమే నీ సంతోషం అని తెలిసిన తర్వాత నీ భార్యని ఏ తప్పు చేయలేదని నిరూపించడంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను కార్తీక్ అంటూ కార్తీక్‌కి మాటిస్తాడు శ్రీధర్. ఇక అదే పనిలో ఉంటాడు. అయితే హాస్పిటల్‌కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత అసలు ఏం చేయాలి? అసలు ఎవరిని అడిగితే కరెక్ట్ నిజం తెలుస్తుంది? ఆ బుల్లెట్ గురించి ఎవరిది తెలుసుకోవాలి అని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్ళి హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతాడు. అయితే శ్రీధర్‌ని చూసి వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తారు. అంటే తను కూడా శివనారాయణ అల్లుడు కాబట్టి శివనారాయణకు ఇచ్చినంత రెస్పెక్ట్ అయితే ఇస్తారు. అది కాకుండా శ్రీధర్‌కి కూడా మంచి బిజినెస్‌లు ఉన్నాయని శ్రీధర్‌ని కూడా బాగానే ఇన్వైట్ చేస్తారు. అయితే అసలు ఏం జరిగింది? మీరు హాస్పిటల్‌లో అసలు నిజం చెప్పాలి. ఒక జీవితాన్ని కాపాడాలి. అనవసరంగా కొంతమంది మీద నిందలు పడుతున్నాయి. ఆ తప్పు చేసింది ఎవరు? అసలు మీతో ఎందుకు అలాంటి నిజం చెప్పించారు? స్వతహాగా దీప అలాంటి పని చేయదు. దీపక్ చేతిలోంచి వచ్చిన గన్‌లో బుల్లెట్ అది కాదు. మీరు ఈ విషయంలో కరెక్ట్‌గా ఏం జరిగిందో చెప్పకపోతే, ఆ రిపోర్ట్స్‌లో ఏముందో కరెక్ట్‌గా చెప్పకపోతే, నేను ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ హాస్పిటల్‌కి దీనికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇందులో మీకు డబ్బు సహాయం, మాట సహాయం ఏదైనా కావాలంటే చేయడానికి నేను వెనుకాడను. కానీ నా కోడలు ఏ తప్పు చేయలేదని నేను నిరూపించాలి అంటే, నేను ఒకవేళ తను తప్పు చేస్తే పర్వాలేదు. కానీ తాను చేయని తప్పుని తన మీద రుద్దాలని చూస్తున్నట్టు నాకు తెలిసింది. అందుకోసమే నేను ఇది నిరూపించాలనుకుంటున్నాను. మర్యాదగా మీ అంతట మీరే జరిగిందేంటో చెప్తే బావుంటుంది అంటూ అనగానే, సార్ అది, అది అంటూ అనుకుంటూ ఉండగానే, ఇక తన జేబులోంచి నోట్ల కట్టలు తీసి అక్కడ పెడతాడు. ఇప్పుడు నిజం చెప్పండి. జరిగింది మాత్రమే చెప్పండి. నేనేమి అబద్ధం చెప్పమని చెప్పట్లేదు. అక్కడ ఏం జరిగింది? ఇక్కడికి వచ్చి మీ చేత అలాంటి మాటలు ఎవరు చెప్పమన్నారు? అది మాత్రం చెప్పండి చాలు అంటూ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడేదంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు శ్రీధర్. ఇక అది సార్ మేము ఏం జరిగిందంటే చూడండి ఏది నాంచకుండా చెప్పేసేయండి అనగానే, అలాగే సార్ చెప్తాను. అసలు నిజానికి దశరథ గారి మీద అటాక్ జరిగింది. కానీ ఆ రోజు ఆ దీప గారి చేతిలో ఉన్న ఆ గన్‌లోంచి బుల్లెట్ అయితే రాలేదు. దీప గారు దశరథ గారిని షూట్ చేయలేదు.
కానీ ఆ నింద మాత్రం దీపం మీదే పడాలని ఆ బుల్లెట్‌ని మాయం చేసేశారు. అనగానే మాయం చేశారా? ఎవరు మాయం చేశారు? అంటూ అనగానే అది, అది అంటూ ఉండగా పర్వాలేదు చెప్పండి. ఎవరు మాయం చేశారు? అసలు ఈ నిజాన్ని దాచమని మీతో ఎవరు చెప్పారు? అనగానే ఆ నిజాన్ని దాచమని చెప్పింది ఈ నిజం బయటికి రాకుండా చేయమని చెప్పింది కూడా మీ మేనకోడలు జ్యోత్స్న గారు అనగానే, వాట్ జ్యోత్స్న? ఏం మాట్లాడుతున్నారు మీరు? అనగానే, జ్యోత్స్న చేసిందనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? అనగానే, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంది సార్. ఆ రోజు జ్యోత్స్న గారు వచ్చి మాతో మాట్లాడిందంతా కూడా మేము ఇలాంటివి రికార్డ్ చేస్తాము. ఎందుకంటే మా మీద ఫర్దర్‌గా ఎటువంటి అప్లికేషన్స్ రాకూడదని చెప్పేసి మేమైతే ఇదైతే ప్రొసీడ్ చేస్తాము. ఆ రోజు జ్యోత్స్న గారు వచ్చి మాతో మాట్లాడిందంతా కూడా ఈ రూమ్‌లోనే జరిగింది అంటూ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చూపిచ్చేస్తాడు శ్రీధర్‌కి. అయితే నాకు ఈ సీసీటీవీ ఫుటేజ్ నా ఫోన్‌కి సెండ్ చేయగలరా? అనగానే తప్పకుండా సార్ అని చెప్పేసి అదైతే సెండ్ చేసేస్తాడు. ఇక తర్వాత శ్రీధర్ సుమిత్రకి ఫోన్ చేస్తాడు. సుమిత్రకి కాల్ చేసి, "చెల్లెమ్మ నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నువ్వు వెంటనే గుడి దగ్గరికి వస్తావా?" అని అనగానే, "ఏంటన్నయ్య అంత ఇంపార్టెంట్ విషయమా?" అనగానే, "చాలా ముఖ్యమైన విషయం అమ్మా" అనగానే, ఇక వెంటనే సుమిత్ర కూడా దశరథతో కలిసి గుడికైతే వెళ్తుంది. "బావగారు నేను మిమ్మల్ని ఒక విషయంలో క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నిజానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే నా కోడలు ఏ తప్పు చేయదని తెలిసినా కూడా మీకోసం అసలు మీ ఇంట్లో సంతోషంగా ఉండాలని, ఏ గొడవలు జరగకూడదని నా కోడలు తప్పు చేసింది అని ఒప్పుకోమని చెప్పాను. చేయని తప్పుని ఒప్పుకోవడానికి తన ఆత్మ అభిమానం అడ్డొచ్చింది" అనగానే, "ఏం మాట్లాడుతున్నారన్నయ్య? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు" అనగానే, "నువ్వు దీపని అసహించుకోవడానికి గల కారణం దశరథ బావకి బుల్లెట్ తగిలింది. ఆ విషయంలో దీపే తప్పు చేసిందని నువ్వు నమ్మడమే కదమ్మా" అనగానే, "అవును. దీపే నా కళ్ళ ముందు జరిగింది. నా కళ్ళ ముందు జరిగింది అబద్ధమని నేను ఎలా అనుకుంటాను" అని అనగానే, ఒక్కొక్కసారి మన కళ్ళకు కనిపించేవి కూడా కొన్ని అబద్ధాలు ఉంటాయి. మనం దాన్ని నిజాలనుకొని పొరపాటు పడి అవతలి వాళ్ళని అనుమానిస్తూ ఉంటాం అని చెప్పేసి ఇక అనగానే, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు?" అనగానే, "నేను చెప్పాలనుకోవట్లేదమ్మా. జరిగిందేంటో నిజం చూపించాలనుకుంటున్నాను" అనగానే, ఇక జ్యోత్స్న డాక్టర్లతో మాట్లాడి ఇన్‌ఫ్లూయెన్స్ ఇచ్చి మొత్తం కూడా తారుమారు చేసిందని, ఆ విషయంలో జ్యోత్స్నే తప్పు చేసిందని, జ్యోత్స్నే ఒక వ్యక్తిని పెట్టి అక్కడి నుంచి షూట్ చేయించిందని చెప్పేసి మొత్తం కూడా నిరూపిస్తాడు శ్రీధర్. ఇక శ్రీధర్ చూపించినట్టుగా ఆ వీడియో చూసేసరికి ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోతుంది. జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. జ్యోత్స్న ఏంటండి ఇంత పని చేసింది, నా కూతురు అయ్యుండి అయినా కన్న తండ్రిని ఎలా చంపాలనుకుంది? నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, "ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేనమ్మా" అంటూ అనగానే, ఇక అది మాత్రమే కాదు సుమిత్ర. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. కానీ ఈ విషయం ఇప్పుడే చెప్పొద్దు అనుకున్నాను అనగానే, ఏంటండి అది? అనగానే, ఇంతకుముందు దాసు మీద అటాక్ చేసింది కదా! ఆ అటాక్ చేసింది ఎవరో కాదు. దాసు మీద తలపై బాగా రాడ్‌తో కొట్టింది జ్యోత్స్నే అనగానే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? జ్యోత్స్న మీద ఇన్ని నిందలెందుకు వేస్తున్నారు? అంటూ అనగానే, ఏంటి చెల్లెమ్మ సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా నిందలని ఎలా అంటున్నావు? అనగానే, చూడు చూడు సుమిత్ర, నిజానికి సుమిత్ర గురించి ఇలా ఎవరో చెప్తే జ్యోత్స్న గురించి ఇలా ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదు. నా కళ్ళారా నేనే స్వయంగా చూశాను. దాసుని కాపాడింది కూడా నేనే. దాసుని ఇక్కడ త తల మీద కొట్టి తనని కారులో ఎక్కించుకొని అక్కడికి దూరంగా తీసుకువెళ్ళి చంపాలనుకుంది. అక్కడికి వెళ్ళి నేను కార్ హారన్ సౌండ్ చేశాను. అప్పుడు ఎవరో వస్తున్నారనుకుని దాసుని వదిలేసి వెళ్ళిపోయింది. నేను అలా చేసుండకపోతే ఈ పాటికి దాసు శవం మనకు కనిపించేది అంటూ అనగానే, ఇక ఏంటండి మనకు కనిపించే జ్యోత్స్న ఇలాంటిదా? అనగానే, జ్యోత్స్న ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలని నేను ఇప్పటి వరకు ఈ నిజం నీకు బయట పెట్టలేదు. జ్యోత్స్న గురించి అసలు నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావని భయపడి ఈ నిజం నీతో చెప్పలేదు అంటూ ఇక అన్ని విషయాలు చెప్పేసరికి జ్యోత్స్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప. మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి అసలు నిజం సుమిత్రకి తెలియాలని, దీప ఏ తప్పు చేయలేదని, ఇదంతా ప్లాన్ చేసింది జ్యోత్స్న అని అసలు నిజం తెలిసి, జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్పాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సుమిత్ర, దీప ఎప్పటికీ కన్న
దశరథ సుమిత్రలు ఇద్దరు దీప తల్లిదండ్రులన్న విషయం కూడా త్వరలోనే తెలియాలి అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.